సరితిక్క దగ్గర ఫోటో తీసుకొని జీపీఆర్ఎస్ ఫోటో కెమెరాలో ఇప్పుడు ఫోటో ఉంది, ఇంకా తర్వాత తీయొద్దు. నేను మెసేజ్ చెప్పే ముందుగా అన్నను వెళ్ళి కేక్ తీసుకురామని చెప్పి ఫోటో తీసిన తర్వాత నువ్వు సరిత ఫోటో తీసుకో. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ కుమారుడైన క్రీస్తు నామములో ఇది నా ఆత్మీయతలో ఆరాధన క్రమంలో మాతో ఉన్నారు అయ్యా. ఇంతవరకు మీ దాసులను మీరు మాట్లాడించిన మీ మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మరి కొంత సమయాన్ని మేము మీతో గడపడానికి ఇష్టపడుతూ ఉండగా మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందుకోమని, వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సు మాకు మా అందరికీ దయచేసి సహాయం చేసి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. స్వీట్ అండ్ షార్ట్గా నేను మీతో మాట్లాడతాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచన భాగం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీకు ఎవరిని సేవించెదరో మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో, మీరు ఎవరిని సేవింపవలెనని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. మరొకసారి చదువుదాం ఆ మాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అందరం కలిసి పలుకుదాం ఈ మాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇంతవరకు మీరు విన్న పాఠాన్ని బట్టి నేను మాట్లాడను, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, మనము చదువుకున్న లేఖన భాగ సారాంశంలో మాట్లాడుతున్న వ్యక్తిని గురించి ఒకంత ఆలోచన చేద్దాం. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాట చెప్పగలరా అమ్మా? ఆ మాట నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న మాట మాట్లాడిన వారెవరు? ఎవరమ్మా? ఏం మాట్లాడరేంది? ఎవరు మాట్లాడారు ఆ మాట? మాట్లాడిన ఆయన ఎవరు? ఎవరు? కొర్నేలా? ఎవరు మాట్లాడారు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? గట్టిగా మాట్లాడండి, ఎందుకు భయపడుతున్నారు? యెహోషువనేనా? పక్కా డౌట్ లేదుగా? రైట్. అట్లయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? మొదటి వచనం చదువుదాం, 24. బాగా వినాలి, ఎవరిని పిలిచాడో గమనిద్దాం. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారినందరినీ
షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువనంపగా వారు వచ్చి, రైట్, ఎవరిని పిలిచాడైనా? ఇశ్రాయేలీలలో ఉండబడిన పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? షెకెములో ఉన్న దేవుని సన్నిధికి పిలిచి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? షెకెములో ఉన్నారు. షెకెములో దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు షెకెములో దేవుని సన్నిధిలో ఉన్న ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైంది. దాదాపుగా అప్పటికి వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో ఒక నాయకుని కింద వారు నడిపించబడ్డారు. ఎవరు నడిపించబడిన నాయకుడు ఎవరు? ఏ నాయకుని కింద నడిపించబడ్డారు? మోషే నాయకుడి ద్వారా ఐగుప్తులో నుండి, ఇనప కొనిమిలో నుండి భయంకరమైన పరిస్థితుల నుండి, బాగా వినండి, ఐగుప్తులో వారు కలిగిన బాధ అంతా ఇంత కాదు, వారు అనుభవించిన శ్రమ అంతా ఇంత కాదు. వారి శ్రమను చూసి దేవుడు వారి వైపు చూశాడు. అంత శ్రమను పడిన వారిని ఆ శ్రమ నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించిన తర్వాత వారిని కనాను దేశానికి ప్రయాణం చేయటానికి 40 సంవత్సరములు వారు నడిచారు. 40 రోజుల్లో వెళ్ళే ప్రయాణము 40 సంవత్సరములు పట్టింది. దేనికంటే అది కూడా ఇశ్రాయేలీల యొక్క ఆలోచనే. అయితే అంత ప్రయాణాన్ని నడిపించిన ఆయన ఎవరంటే మోషే. మోషే ఎలాంటి వాడు అని బైబిల్ చెప్తుంది. మోషే ఎలాంటి వాడు? సాత్వికుడే, తేడా చేస్తే చంపేస్తాడు. తెలుసా మీకు? ఒకప్పుడు మోషే ఎలాంటి వాడంటే ఎవరైనా తేడా చేస్తే సింగిల్ హ్యాండ్ చంపేస్తాడు. ఒక్కడే చంపేస్తాడు, ఒక్కడే పూర్తి చేస్తాడు. మోషే ఎలాంటి వాడు బాగా గమనించండి. అలాంటి ఆయన దేవుని యొక్క పిలుపును అందుకొని ఇశ్రాయేలీలను నడిపించటంలో తన యొక్క స్థితిని ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే, వారు ఎన్ని చేసినా, వారు ఏం మాట్లాడినా, వారి యొక్క ప్రవర్తన ఎలాగున్నా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడుకునేవాడు. అయ్యా క్షమించండి అయ్యా వీళ్ళనని. వాస్తవంగా మోషేనే వాళ్ళందరినీ కొట్టాల, కానీ ఆ స్థితి దేవుడు ఆయనకి ఇవ్వలేదు. బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. అలాంటి నాయకత్వంలో నుండి నడిపించబడి వారు యోర్దాను యువతలికి వచ్చేశారు. అంటే కనాను దేశం కనపడుతుంది. అక్కడ మోషే ఆగిపోయాడంటే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ ప్రజలను నడిపించాలి అంటే అలాంటి రెండవ మోషే కావాలి. ఎవరికి? దేవునికి. ఒక నాయకుడు వారిని 45 ఏళ్ళు బ్రతికి వారిని నడిపిస్తే ఆయన జీవితకాలం 120 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన వీరితో ప్రయాణం చేసిన ఒక భాగమంతా కూడా సాత్వికంతో దేవుని ప్రజలని బాగా వినండి, దేవుని ప్రజలు అని వారిని నడిపించాడు. అంత భయం మోషేకి. కానీ దేవుని వైపు చూశాడు. ఒకానొక రోజు ఒక చిన్న మాట మీద ఆయన ఆ దేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. యోర్దాను దగ్గరికి వచ్చారు ప్రజలు. అక్కడ మోషే మరణించాడు. దేవుడు చూస్తే మోషే లాంటి సేవకుడు కావాలి, మోషే లాంటి నాయకుడు కావాలి, మోషేలాగా నడిపించేవాడు, మాట్లాడేవాడు కావాలి. ఇప్పుడు అహరోను లేడు, వీళ్ళు లేరు. అయితే ఆ సమయంలో యెహోషువను దేవుడు చూశాడు. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మోషేతో ఎలా మాట్లాడాడో దేవుడు యెహోషువతో అలానే మాట్లాడాడు. దేవుడు మోషేను ధైర్యపరిచిన విధానము మొదటి అధ్యాయ గ్రంథంలో మనము చాలా చక్కగా చదువుతాం. మనం చదివితే అర్థమవుతుంది. యెహోషువను దేవుడు ఎంతగా బలపరచడానికి ప్రయత్నించి తన ప్రజలను నడిపించడానికి ప్రయత్నం చేశాడో మొదటి అధ్యాయంలో చెప్తాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయను, దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము.
నేను వారికిచ్చేదని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నిశ్చయము నీ స్వాధీనము చేసేదను అన్న దేవుడు ఆయనను బలపరిచి పంపించాడు. యెహోషువ ఎవరంటే మరొక మోషే. బాగా ఆలోచన చేయండి. మరొక లాంటి మోషే లాంటి వాడు. అసలు యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ అనేది ఆ పేరు. అయితే అలాంటి యెహోషువ తన ప్రజలని కనాను దేశానికి నడిపించాడు. కనాను స్వతంత్రించుకున్నారు. చాలా సంతోషం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసారు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన వాడు యెహోషువయే. వారితో కలిపి నడిచినవాడు యెహోషువయే. వారిని నడిపించిన వాడు దేవుడే, యెహోవాయే. అయితే ఇక్కడ కొంత ఆలోచన వచ్చేసింది. వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి ఆలోచనలో మార్పు రాలేదు. ఎవరి ఆలోచనలో, ఎవరి ప్రవర్తనలో? ఇశ్రాయేలీల ప్రవర్తనలో, ఇశ్రాయేల్ ఆలోచనలో మార్పు రావడం లేదు. మిమ్మల్ని నడిపించింది మీ దేవుడు, మీ పితరుల దేవుడు అని చెబుతున్నా వారు ఆలోచన చేయటం లేదు. అయితే యెహోషువ ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు. పలాని రోజున పలాని సమయమున ఇశ్రాయేలీలలో ముఖ్యులందరూ కూడా నా సన్నిధికి రావాలి, పిలువనంపాలని ఆయన షెకెములో దేవుని సన్నిధికి ఇశ్రాయేలీలలో ప్రాముఖ్యులైన వారిని పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు? పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను. అంటే ఎవరైతే వారి గోత్రకర్తలు ఉన్నారో ఆ గోత్రకర్తలకు సంబంధించిన వారందరినీ కూడా షెకెములో మందిరంలో ఉంచాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే మందిరంలో మాట్లాడుతున్నాడు. మందిరంలో ఏం మాట్లాడుతున్నాడు అంటే మిమ్మల్ని నడిపించిన వాడు ఆయనే, ఆయనను మీరు మీరవద్దు అని మాట్లాడుతుంటే వారు ఏ కోశాన కూడా ఆయన మాట వినటానికి చెప్పండి. దేవుడు వారిని నడిపిస్తే దేవుని తరపున తన ఒక వ్యక్తిని ఆయన నిలబెట్టుకొని ఆయన ద్వారా మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలీల ప్రజలు సముఖముగా లేరు. అలాంటి క్రమంలో యెహోషువ వారందరిని గురించి మాట్లాడిన మాట 14 వచ్చిన చదవమ్మా. 24:14. కాబట్టి బాగా వినండి. మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను ఇష్టపూర్వకముగాను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి. ఏమంటున్నాడు ఈయన? ఆయన మీరు సేవించండి. ఎలాగ సేవించమంటున్నాడు? నిష్కపటముతోనూ సత్యముతో. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఆరాధన క్రమంలో నిలిచి ఉన్న మనము, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనం, నాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని సన్నిధిలో నిలిపించి చెప్పిన మాటలు ఏంటంటే మీరు యెహోవాను సేవించండి. ఎలాగ సేవించాలి? నిష్కపటముతో. గతంలో చెప్పాను మీకు. కపటము అంటే ఏంటో మీతో మాట్లాడాను. క్రైస్తవులకు కలిగి ఉండవలసిన లక్షణాలని గురించి మనం మాట్లాడుకున్నాం. యెహోవా దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా ఏమేమి కలిగి ఉండకూడదో ఆయన తెలియజేశాడు పేతురు గారు. ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఏ సేవకుడు మాట్లాడినా కానీ దైవికమైన విషయాల్ని, దేవుని సేవించే విషయంలో వారు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడో పేతురు మాట్లాడాడు. ఎప్పుడు? క్రీస్తు శకము 1వ శతాబ్దంలో, క్రీస్తు పుట్టక మునుపే దాదాపుగా 1000 సంవత్సరాల పూర్వములో ఈయన ఈ మాట మాట్లాడారు. అంటే దాదాపుగా 1400 సంవత్సరాలు. మీరు చూడండి, ఆ కాలంలోనే యెహోషువ మాట్లాడారు. సుమారు 14వ శతాబ్దంలో, అంటే క్రీస్తుకు పూర్వం. ఇది క్రీస్తు శకం కాదు, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పేతురు గారు మాట్లాడారు అదే మాట. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా
నిష్కపటమును మానాలి అని చెప్పాడు. కొన్ని మానమని చెప్పేశాడు ఆయన పేతురు రాసిన పత్రికలో. ఇక్కడ ఏనంటున్నాడు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన సంఘముతో మాట్లాడాడు, దేవుని ప్రజలతో మాట్లాడాడు, క్రైస్తవులతో మాట్లాడాడు. క్రైస్తవుల్లో ఏమున్నాయో మాట్లాడాడు ఆయన. కానీ ఇక్కడ ఈయనేం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీలలో ఏముందో మాట్లాడుతున్నాడు. ఏమి లేకపోతే ఏం తెలియజేస్తాం మనము? ఇప్పుడు మనకు కర్రీ ఉంది, కర్రీ చేస్తాము, అందులో ఉప్పు లేదనుకో ఏం చేస్తాం మనము? ఉప్పు లేదని మెన్షన్ చేస్తాం. అంతే కదా, అంతే కదమ్మా. అన్నం ఉడకలేదనుకోండి, అన్నం ఉడకలేదని మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏమి లేదో దాన్ని మెన్షన్ చేస్తున్నాడు యెహోషువ. ఎవరిలో? మీరు వింటున్నారా? నేను మళ్ళీ అడుగుతాను. ఇశ్రాయేలీలలో ఏమి లేదో ఏమి ఉందో తెలియజేస్తున్నాడు. వారు ఎలా ఉన్నారా అంటే కపటంగా ఉన్నారు, అసత్యంలో ఉన్నారు. అంతే కదా అక్కడ ఆయన మాట్లాడింది. మీరు యెహోవాను సేవించండి అని చెబుతూ మీరు కపటముగా ఉన్నారు, అసత్యములో ఉన్నారు కనుక ఆయన అంటున్నాడు నిష్కపటముగాను సత్యముతో యెహోవాను సేవించండి. మీరు కపట బుద్ధి పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నారు వాళ్ళు, మేము కూడా యెహోవాను సేవిస్తున్నాం అంటున్నారు. కానీ వారు అమోరీయుల దేవతలను కానీ ఐగుప్తు దేవతలను కానీ తాము తెచ్చుకున్న దేవతలను మాత్రం వదిలిపెట్టడంలే. అది కావాలి, ఈయన కావాలంటున్నారు. వారి మనసును ఎరిగిన దేవుడు యెహోషువతో మాట్లాడి చెప్పాడు, వాళ్ళందరినీ సమకూర్చని చెప్పాడు. వాళ్ళందరూ సమకూర్చబడిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం చేశాడు, ఇశ్రాయేలీల జనమందరి ముందు ఒక తీర్మానం చేశాడు. ప్రియులారా, మనం గమనించాలి. వారందరి ముందు ఆయన చేసిన తీర్మానం ఏంటో తెలిసినా? మీరెవరిని సేవిస్తారో సేవించండి, మీకు ఇష్టం, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. ఈరోజు మన తీర్మానం ఇది. నేను నా ఇంటి వారు ఎవరిని సేవించాలట? యెహోవానే సేవించాలి. మీ ఇష్టానుసారంగా మీరు తిరగటానికి, మీ ఇష్టానుసారంగా మీరు అనుభవించటానికి, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించటానికి మీ మనస్సులను మీరు దృఢపరుచుకున్నారు. ఇది దేవుడు నచ్చడు, ఆయన మెచ్చడు, జాగ్రత్త అని చెబుతూ మీరెవరిని సేవిస్తారో మీ ఇష్టం, కానీ నడిపిస్తున్న నాయకుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ఇక నేను గీన వదిలిపెడితే మీ బతుకులు పాడైపోతాయని చెప్తున్నాడు ఆయన. నేను యెహోవానే సేవిస్తాను అన్నాడు. ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. మనము దేవుణ్ణి సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తున్నాము? ఎలా ఆరాధించాలని నూతన నిబంధన మనతో మాట్లాడింది. దేవుని ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యం. ఆత్మతో అంటే ఆత్మలో కపటము లేకుండా వాక్యానుసారంగా మనము ఆయన ఆరాధించాలి. ప్రియులారా, ఈరోజు అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కాదు, దాదాపుగా అప్పటి నుంచి కూడా దేవుడు అలాంటి వారినే ఆయన కనిపెడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు మనము ఆ స్థితిలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన ఇంట్లో ఎలాగో ఉంది? ఎలా ఉందంటారు? నేను 3 ఇండ్ల గురించి మాట్లాడి ముగిస్తాను. మొదటి ఇల్లు ఏదో చెప్పండి భూమి మీద. అమ్మా, మొదటి ఇల్లు ఏంటి? 3 ఇండ్ల గురించి చెప్తాను, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే. మొదటి ఇల్లు ఏదమ్మా? ఇల్లు అంటే కుటుంబము. ఇది మర్చిపోకండి. ఇల్లు అంటే మనం కట్టుకునేది కాదు, మనం కట్టుకున్నది గృహమే. దానికి ఇల్లు అని పేరు పెట్టుకుంటున్నాం, హౌస్ అంటాం, లేకుంటే ఇంకోటి అంటాం. ఇల్లు అంటే కుటుంబము. గృహాన్ని మనం ఎంత చక్కగా కట్టుకుంటామో మన కుటుంబాన్ని కూడా చెప్పండి అంత చక్కగా కట్టాలి. గృహాన్ని మనం ఏ విధంగా చక్కగా తీర్చిదిద్ది ఏ వస్తువు ఎక్కడ ఉండాలని అమర్చుతామో మన కుటుంబాన్ని కూడా ఎక్కడ ఏది ఉండాలనో అక్కడ ఆ విధంగా దాన్ని అమర్చాలి. గృహము ఎంత శుభ్రంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండాలనుకుంటామో కుటుంబంలో కూడా ప్రశాంతత కలిగి ఉండాలి.
ఈరోజు మన కుటుంబం ఎలా ఉంది, మన ఇల్లు ఎలా ఉంది? బైబిల్ చెప్తూ ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము. అంటే దేవుడు కట్టని ఇల్లు ఉన్నాయి, జాగ్రత్త. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో, ఏ కుటుంబంతో ఉన్నావో, దేవుడు కట్టిన ఇల్లు ఉన్నాయి, ఆలోచించేయండి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు 2 ఇండ్లను గురించి మనతో మాట్లాడాడు. ఇది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం మనం. ఏ ఇండ్లు అవి? యేసుక్రీస్తు వారు చెప్పిన 2 ఇళ్ళు. యేసుక్రీస్తు వారు చెప్పిన 2 ఇళ్ళు ఏం చెప్పం? పరలోకమా? పయమ్మో, అప్పుడు ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటే ఇక పరలోకం పోవాలా? అంత ఈజీ అనుకుంటున్నారేమో మీరు. నేనైనా, సేవకులైనా, విశ్వాసులైనా ఒక ఆశ అయితే ఉంది. ఏమని? అయ్యా నిన్ను చూడాలనే ఆశ. ఆశ తీర్చుకోగలమా మనము? తీరుతుంది. అది అంత కష్టమేం కాదు. కానీ ఈ ఇల్లు ఎలా ఉందో ఆలోచన చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అది ఎలా ఉండాలి చెప్పండి? ఆయనలాగా ఉండాలి, ఆయనకు నచ్చాలి, అంతే కదా. ఈ దేహము ఎంతవరకు అంటే ఇక్కడ ఉన్నంత వరకే. ఇది బాగా వినండి. ఈ దేహము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు పౌలు గారు. నిష్ప్రయోజనమైన దేహమును కలిగిన మనము ఈరోజు పరలోకానికి పోవటానికి ఆటంకం ఏంటంటే ఏంటో చెప్పమంటారా? పరలోకానికి ఆటంకం ఏందో చెప్పమంటారా? ఈ దేహమే. ఏంటి ఈ దేహం అంటే బైబిల్లో మనం చూస్తే దేహం ఏంటంట? దేహం అనగానే ఇది ఒక చెప్పండి, మట్టి బొమ్మ, అంతే కదా. పాట పాడతారు కదా, మీరు పాడరా? దేహం అంటే ఇది ఒక మట్టి బొమ్మ. ఈ మట్టి బొమ్మను మనము ఏమి చేస్తున్నామంటే పరలోకము వెళ్ళటానికి ఆటంకం. ఈ దేహాన్ని ఎక్కడ ఉంటే పరలోకాన్ని చేరుకుంటుందో కూడా మనం ఆలోచన చేయాలి. ముందుగా మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నెంబర్ 1, కుటుంబాలు ఎలా ఉండాలి? ఆయన కుటుంబాలుగా పిలువబడాలి. ఆయన కుటుంబాలుగా పిలువబడాలి అంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒక దైవికమైన విధానాలను కలిగి జీవించాలి. ఒక సాక్ష్యం రావాలి. ఎలాగా? యెహోషువలాగా. బాగా వింటున్నారా? జలప్రలయానికి ముందు దేవుడు ఒక కుటుంబాన్ని చూశాడు. ఏ కుటుంబం అది? ఆయనకు నచ్చింది అది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలా చూడాలి. ఇప్పుడు యెహోషువ మెన్షన్ చేస్తున్నాడు, నేను, నా ఇల్లు, నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరిని తిరుగుతారో, ఎటు పడితే అటు తిరిగేవాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని సేవించేవారు, ఎటు పడితే అటు తొలగిపోయేవారు. ఈరోజు లేకపోలేదు. ఆ రోజు ఇశ్రాయేలీలలో ఉన్నారు, ఈరోజు క్రైస్తవులలో కూడా ఉన్నారు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది కపటమో, ఏది నిష్కపటమో ఎరుగని ప్రజలు ఉన్నారు. ఎక్కడ ఉన్నాం మనం? మన కుటుంబం. అందరూ బాప్తిసం పొందారా? కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? రక్షణ పొందకపోతే నేనేం చేస్తున్నావు? సేవకుడిగా నేనేం చేస్తున్నాను? ఆ సేవకుని సముఖమందు ఉన్నబడిన విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మీరేం చేస్తున్నారు? వచ్చిపోయేటోళ్ళుగా మనం ఉండటానికి వీల్లేదండి. సేవకులు చేస్తూనే ఉంటారు. అందరూ మారు మనసు పొందాలని సేవకుడు కోరుకుంటాడు కదా. మరి సేవకుడు కోరుకున్నప్పుడు సేవకుని తరపున కుటుంబాలు ఎందుకు కోరుకోరు? అందరూ రక్షణ పొందాలి కదా. ఇప్పుడు కుటుంబం అంతా దేవుని సేవించాలి అంటే అందరూ సేవించాలి. కుటుంబంలో ఉన్నవారందరూ కుటుంబంలో ఉన్నవారందరూ దేవుని సేవించాలి. ఎవరైనా ఇంకా కుటుంబంలో సేవించకపోతే దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ అసత్యములో ఇంకా దైవికమైన విధానాల్లోకి రాకపోతే మన ప్రయత్నం ఏంటి? ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోషువలాగా నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? యెహోషువలాగా నువ్వు ఎప్పుడు సాక్ష్యం చెప్తావు? ఎక్కడ? దేవుని సన్నిధిలో. యెహోషువలాగా ఎప్పుడు నువ్వు తీర్మానాన్ని దేవునికి తెలియజేస్తావు? ఆలోచించి దేవుని యొక్క స్థితిని మనం బైబిల్లో చూడాలి. మీకు బైబిల్లో అన్ని కుటుంబాలు చూపించమంటారు. ఎన్ని కుటుంబాలు లేవు?
యోబు కుటుంబాన్ని దేవుడు చూశాడా? ఎలాంటి కుటుంబం యోబుది? యథార్థమైన కుటుంబం. కలిగిన శ్రమల గురించి నేను మాట్లాడటం లేదు, దేవుని దృష్టిలో ఉన్న కుటుంబాలు. ఇంకా నూతన నిబంధనలోకి వెళ్తే మనకు ఎంతోరో కనపడతారు. ఎన్ని కుటుంబాలు కనపడవండి నూతన నిబంధనలమ్మా? ఎన్ని కుటుంబాలు కనపడవు? కొర్నేలి కుటుంబం ఎలాంటిది? సోదరి చెప్పినట్లుగా దేవుడు చూసిన కుటుంబం కాదా? లూదియా కుటుంబం ఎలాంటిది? దేవుడు హృదయాన్ని తెరిచిన కుటుంబం కాదా? చెరసాల నాయకుని కుటుంబం ఎట్టిది? దేవునికి ఆతిథ్యం, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చి రక్షణ పొందుకున్న కుటుంబాలు కాదా? ఈరోజు మన కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయి? మన కుటుంబాలను గురించి మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆ కుటుంబాలన్నీ ఈరోజు మనకు సాక్ష్యం. ఇంకొక మాట నేను గట్టిగా చెప్పాలంటే, ఆ కుటుంబాలన్నీ కూడా మనల్ని సవాల్ చేస్తున్నాయి. మీ కుటుంబాలన్నీ అలా ఉన్నాయా అని, మాలా ఉన్నాయా అని. మనం సర్వసాధారణంగా దైవికమైన మనుషులను మనం చూసుకోము, అదైవికమైన వాళ్ళని చూస్తాం. అలాగ మనం చూడటానికి లేదు. ముందుగా మనల్ని మనము చూడాలి, మన కుటుంబాన్ని మనము చూసుకోవాలి. మన కుటుంబము దేవుని సముఖంలో ఎలా ఉందో ఆలోచన చేయాలి. అలా చేయలేకపోతే మన కుటుంబాల గురించి మన వంతుగా మనము దైవికమైన నియమాల్ని కొనసాగించబడేటన్నట్లుగా మనం ప్రార్థనలో కనిపెట్టాలి. అది ఒక్కటే మనకు ఆయుధం. మన కుటుంబంలో ఇంకా రక్షణ పొందకపోతే ఆ కుటుంబాల కొరకు మనము ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఒక్కరు రక్షణ పొందకపోయినా కానీ దేవుడు ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా? దొంగనే రక్షణ దొంగనే దేవుడు మరణానికి పోతుంటే ఒప్పుకోలేదు. మరి దేవుని పిల్లల కుటుంబాల్లో కూడా ఎవరన్నా పాతాళానికి, నరకానికి పోతే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ప్రియులను గమనించండి, దేవుడు ఎంత ప్రేమమయుడంటే మనము పాపిని అని తెలిసినా కానీ దేవుడు నీకోసం ప్రార్థన చేసేవారిని ఉంచాడు. మనం దేవుని సన్నిధికి రామని తెలిసినా కానీ దేవుని సన్నిధిలో నీకోసం, అలాంటి వారి కోసం ప్రార్థన చేసేవారిని దేవుడు ఉంచాడు. ఎంత గొప్ప భాగ్యం! అంటే దేవుడు కార్యం జరిగిస్తాడని మాత్రం మనం నమ్మాలి. అందుకే ఒక చోట మాట్లాడుతూ ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నీ కుటుంబం అంతా రక్షణ పొందుతుంది అని నీవు నమ్మితే. ఈరోజు మనకు లేదంటే నమ్మకమే. ఎవరి మీద? మన మీద మనకే నమ్మకం లేదు. మన మీద మనకే నమ్మకం లేదు. వాడు మారడు అంటాం కదా. మా బాబు ఉన్నాడు, మారడు అంటారా వీళ్ళందరూ? నేనేమంటానంటే మారుతాడు అంటున్నాను. మారుతాడా మారడా? చెప్పండి, మీరే చెప్పండి. కనురెప్పపాటున కరబుడ మోగగానే మనమందరము మార్పు చెందుతాం. ఇప్పుడు మారకపోయినా ఏదో ఒక రోజు మారుతాడు. మారిన రోజు మీరందరూ మోకాలకు గుడ్డలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరిని మనం మారరు అని చిన్న చూపు చూడకూడదు. నన్ను చాలామంది అలానే అన్నారు. ఇంకా వాడికి పిల్లలు ఇస్తున్నారా మీరు అన్నోళ్ళు లేకపోలేదు, అలానే ఎగ్గొట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. నిజం ఇది. నిజంగా అలాగనే ఉంటారు. అలాంటి వారే మారుతారు. దేవుడు అలాంటి వారి కోసమే చూస్తున్నాడు. పౌలు ఎలాంటి వాడు? సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఎలాంటి వాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడైన అలాంటి వాడిని దేవుడు చూశాడు. మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు. వీరు రక్షణ పొందటం లేదని వారిని మనము చిన్న చూపు చూడటానికి వీల్లేదు. అలా చేస్తే ఒకానొక రోజు దేవుడు వారిని చూస్తాడు. మనము ఎవరినైతే చిన్న చూపు చూస్తామో ఆ చిన్న చూపు చూసిన వారిని దేవుడు వారిని చూస్తాడు. వారు మారుతారు. వారు మారారంటే ఇక దేవునికి ఎంత ఆనందమో చెప్పలేనంత ఆనందం. గమనించండి, మన కుటుంబాలు యెహోషువ కుటుంబాలుగా ఉండటానికి మన వంతుగా మనం ఏం చేస్తున్నామో అది మాత్రము చేయాలి. ఏం చేద్దాం మనం? చెప్పండి, ఎక్కడ చేద్దాం? దేవుని సన్నిధి మనతోనే ఉంది, మన ముందే ఉంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధే, అక్కడనే ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. మారరు అని మాత్రం మీరు అనవాకండి. చాలామంది చెప్తారు, మాతో చాలామంది మాట్లాడుతుంటారు, ఈయన కోసం ఎన్నెన్నో చేస్తున్నాం, వాని కోసం ఎన్నెన్నో చేస్తున్నాం, ఈమెను ఎంతసేపు బతిమలాడిన ప్రార్థనకు రావటం లేదు. మీకు చెప్పమంటారా? వరల్డ్ బైబుల్ స్కూల్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత యవ్వన బిడ్డలు రక్షణ పొందటానికి సిద్ధంగా ఉన్నారు. మేము భయపడుతున్నాం వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వటానికి. యవ్వన పిల్లలు సార్ రండి బాప్తిస్మం తీసుకుంటామంటున్నారు.
ఎంత మార్పు వాళ్ళలో ఉందో, ఏం చదువుతున్నారో, ఏం వింటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి వింటే వారికి మార్పు కావాలి అనే ఆలోచన వస్తుంది. అది ఎవరు చెప్పాలి? చెప్తే నేను చెప్పాలి, లేకపోతే చెప్పండి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలమ్మా? మారని వారికి ఎవరు చెప్పాలి? మారిన వారు చెప్పాలి. బాగా వినండి, మీరు కూడా చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు రాజులైన యాజక సమూహం అంటే ఎవరని? సేవకులనే? అందరేనా సేవకులనే? అందరూ యాజకులే. అంటే అందరూ దేవుని పని చేయాల్సిన వారే, అందరూ దేవుని పని కొరకు నియమించబడిన వారే. ఇది మనం మర్చిపోకూడదు. గమనించండి, మొదటిగా మన ఇల్లు పరిపూర్ణమైన రక్షణను పొందుకొని ఉండాలి. ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలో తెలిసినా దేవుణ్ణి ఆరాధించాలి. రక్షణ పొందుకున్న ఇల్లు ఏం చేసిందమ్మా? దేవుణ్ణి ఆరాధించింది. రక్షణ పొందుకున్న కుటుంబం ఎలాగున్నది? కుటుంబ ఆరాధనలో, దైవికమైన ఆరాధనలో ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే ఆ కుటుంబము మరొక కుటుంబముగా సమకూర్చబడింది. మొదటిగా మన కుటుంబము, రెండవదిగా దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అంటే సంఘమే. దేవుని కుటుంబముగా మన కుటుంబము దేవుని కుటుంబముగా మార్చబడాలంటే మన కుటుంబం అంతా రక్షణ పొందాలి. రక్షణ పొందితే ఆ రక్షణ పొందిన ఆ కుటుంబము దేవుని కుటుంబ సహవాసాన్ని కలిగి ఉంటుంది. దేవుని కుటుంబం అంటే ఏంటంటే సంఘము. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత దేవుని కుటుంబంతో సంబంధం లేకపోతే ఆ కుటుంబ సహవాసాన్ని కోల్పోతాం, దేవునితో సహవాసాన్ని కోల్పోతాం. ఈరోజు చాలామంది రక్షణ పొందుతారు, సహవాసాన్ని కలిగి ఉండరు. బాప్తిసం తీసుకుంటారు, ప్రార్థనకి రారు. బాప్తిసం తీసుకుంటారు, ఆరాధనకు రారు. బైబిల్ చదువుతారు, అన్నీ చేస్తారు, తెల్లగుడ్డలు వేసుకుంటారు. ఏంటి ఆరాధనకు రారంటే రారు. ఇదేంటి? కుటుంబంలో రక్షించబడ్డావు, నీ కుటుంబంని దేవుడు చూశాడు కనుక నువ్వు రక్షించబడినా నీవు దేవునికి ఆయనను స్తుతించవా, ఆరాధించవా? ఆరాధించాలి. ఆ కుటుంబమే సంఘము. మొదటి కుటుంబం మనదైతే రెండవ కుటుంబము సంఘము. సంఘ సహవాసం మనం ఎలా ఉన్నాం? బైబిల్ చెబుతుంది, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. మన కుటుంబము దేవుని కుటుంబంలో ఎలా ఉండాలి అంటే అపోస్తలుల బోధ ఉండాలి. జాగ్రత్తమా, రకరకాల బోధలు వచ్చాయని మళ్ళీ చెప్తున్నాను. ఏ బోధ పడితే ఆ బోధ సరి అయింది కాదు. ఇప్పుడు వచ్చే బోధలన్నీ కూడా కపటమైన బోధలే, అంతే కదమ్మా. దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలి అంటే యెహోషువ అన్నాడు, నిష్కపటమైన అన్నాడు, సత్యము ఉండాలి అన్నాడు. ఈరోజు అపోస్తలుల బోధ ఉండాలి, అపోస్తలు చూపించిన సహవాసం ఉండాలి, అపోస్తల క్రమం కలిగి జీవించాలి. అది దేవుని కుటుంబం, అది సంఘం. మొదటిది మన కుటుంబము, రెండవది దేవుని కుటుంబముగా నిలబడటం, అది సంఘం. మూడవదిగా ఈ కుటుంబమే పరలోకానికి చేరే కుటుంబం. పరలోక కుటుంబముగా మనము చేర్చబడాలి. మీరు అన్నారే పరలోకమే కుటుంబం అని. పరలోకం ఎప్పుడంటే ఈ రెండు ఫుల్ఫిల్ అయితే, మన కుటుంబము సంఘము ఫుల్ఫిల్ అయితే, అంటే మన కుటుంబం పరిపూర్ణమైన రక్షణలోకి రావాలి. పరిపూర్ణమైన రక్షణను సంఘములో, సంఘ క్రమములో ఏదైతే గ్రంథము చూపించిందో దాని ప్రకారం కొనసాగించబడాలి. ఆ కొనసాగించబడిన తదుపరి మనము పరలోకానికి అర్హులమవుతాం, ఆ కుటుంబంలోనికి చేరాలి. ఇప్పుడు రెండు కుటుంబాలు మన మధ్యన ఉన్నాయి. మొదటిది మన కుటుంబము, రెండవది దేవుని కుటుంబం. దేవుని కుటుంబమే ఏమై ఉంది అంటే పరలోకపు గవిని అని రాశాడు ఒక భక్తుడు. అలాంటి కుటుంబాలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇంకా ఎవరైనా మన కుటుంబంలో మార్పు పొందకపోతే వారి పేర్లు చెప్పండి, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి చేద్దాం. రక్షణ పొందని వారు ఉన్నారు, మా కుటుంబంలో ఇంకొకడు ఉన్నాడు, ఆయన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా తమ్ముడే, మీకు నేను చాలాసార్లు చెప్పాను, రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే మా కుటుంబమే కాదు, బాగా చూడండి ఒకసారి చెప్తాను. రక్షణ పొందని వారిని నేను ఇలాగ డిజైన్ చేశాను. ఈ డిజైన్లో బాబు ఉన్నాడు, మీరు లేరనుకుంటున్నాడేమో. ఈ డిజైన్లో ఎవరెవరు ఉన్నారో మీకు నేను చూపిస్తాను. మీరు కూడా డిజైన్ చేయండి కుటుంబం కొరకు. దేవుని పనికి మీరు బాధ్యత తీసుకున్నట్టు అన్నమాట.
మనము డిజైన్ చేస్తే దేవుడు వారిని అరేంజ్ చేస్తాడు. చేయడంటారా? ఇప్పుడే మామగారు అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, చెప్పండి, నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు ఇస్తాను. చేద్దాం అలాగా చేస్తే యెహోషువలాగా మనం కూడా చెప్పగలం, కొర్నేలిలాగా అలాగా మనం చెప్పగలం, లూదియాలాగా మనం సాక్ష్యం ఇవ్వగలం, చెరసాల నాయకుల్లాగా మన కుటుంబాన్ని మనము దేవుని సముఖమందు నిలవబెట్టగలం. రక్షణ పొందకుండా మన కుటుంబాల్లో ఇంకా ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారిని కూడా దేవుని యొక్క కుటుంబానికి అనుసంధానం చేద్దాం. అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు. ఏవైనా ప్రశ్నలు జవాబులు ఉన్నా కానీ అడగవచ్చు మీరు. రైట్.